హలో అందరికీ హ్యాపీ సండే. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు అయితే ఒక షాపింగ్ హాల్తో మేము ముందుకైతే వచ్చేసాను. అదే వ్లాగ్ అనమాట. ఇప్పుడు షాపింగ్ చేసింది ఏం కాదండి, లాస్ట్ మంత్ షాపింగ్ చేసింది. అప్పటి నుంచి ఏమేమి కొన్నానో మీకు చూపిద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ నేను, మా సిస్టర్, మా మదర్ అందరం ఏం కొన్నాం బట్టలు దగ్గర దగ్గర 15-16 వేల బిల్లు చేసాము. అవన్నీ చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇంకా కుదరలేదు. ఇంకెవరిది వాళ్ళు డిస్పాచ్ అయిపోయాము, ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా నేను, నా కూతురు ఏమేమి బట్టలు తీసుకున్నామో ఇంకా ఆ వీడియోస్ అయితే ఆ బట్టలు మీకు చూపిద్దామని జస్ట్ అలా హాల్ అనమాట, షాపింగ్ హాల్. మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్స్కి వస్తాయి అన్నమాట. ఏ మాటగా మాట చెప్పాలి, సిఎంఆర్లో బట్టలు చాలా రీజనబుల్లో ఉన్నాయి అండ్ బట్టలు కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం సిఎంఆర్లో షాపింగ్ చేయడం, ఒక ఫ్యామిలీ అందరు వెళ్ళి మంచిగా చేయొచ్చు. ఇంకా నేనేమేమి షాపింగ్ చేశానో చూపిస్తాను. దగ్గర దగ్గర 1 మంత్ అయిపోయింది కదా షాపింగ్ చేసి. అది మా ఇంటికి తీసుకొచ్చి 20 డేస్ అవుతుంది. ఇది అట్లీస్ట్ మీకు చూపించినాక బీరువాలో పెడదామని చెప్పేసి అలానే చైర్లో అలానే ఉంచేసాను. ఫైనల్లీ ఒక రోజు చూసుకొని ఇంకా దీన్ని షూట్ చేసుకున్నాను, వీడియో చేసుకున్నాను. ఏదైనా వీడియోస్ తీసుకొని దానికి వాయిస్ ఓవర్ వేయడము ఒక యూట్యూబర్గా చాలా కష్టమే అండి. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళీ ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇది మన కోసం, మన సంపాదన కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఉండే ఇంట్రెస్ట్ ఇందులో కూడా చూపించాలి కదా. సో ఇంకా అంత పక్కన పెడితే నేను తీసుకున్న హాల్లో మొదటి శారీ అయితే ఇది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది ఒక టిష్యూ శారీ అండి, బాగుంది. అండ్ మధ్యలో నా కూతురు ఏదో డిస్టర్బ్ చేస్తుంది, తనతో మాట్లాడుతున్నాను. సో ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్లో, రామా గ్రీన్ కలర్లో ఉందన్నమాట. సో ఇందులో 2 డిఫరెంట్ కలర్స్ ఉండే, పింక్ అండ్ రామా గ్రీన్ కలరు. సో ఒకటి మా సిస్టర్ తీసుకున్నారు, ఒకటి నేను తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. టిష్యూ లాగా ఉంది శారీ, చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి ఎంత ఉందా అని చెప్పేసి నేను లేబుల్ అనేది చూస్తున్నా. నాకు సమయానికి ఆ లేబుల్ దొరకట్లేదు, అలా నాకు టైం వేస్ట్ అవుతుంది. సిఎంఆర్లో చాలా ఆఫర్స్ ఉండే. ఆఫర్ కింద ఈ శారీ ప్రైస్ అయితే యాక్చువల్లీ 1500 ప్రైస్ రూపీస్ది 1200 రూపీస్కి వచ్చింది అనమాట. 1199 రూపీస్కి వచ్చింది. సో 1200 రూపీస్కి వచ్చింది, చాలా బాగుంది. అండ్ అంటే నేను ఉల్టా చూపిస్తున్నాను, యాక్చువల్లీ సీదా అయితే ఇదనమాట. ఏనుగు బొమ్మలు కలంకారీ ప్రింట్ ఉంటుంది చూసారి. జనరల్గా కాటన్ శారీస్ మీద కలంకారీ ప్రింట్ వస్తుంది, బట్ ఈ టిష్యూ శారీ మీద కలంకారీ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. సో మొత్తం ఇప్పి చూపిద్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ మత పెట్టాల్సుకుంది, బీరువాలు పెట్టాల్సుకుంది నేనే కదా అని చెప్పేసి మొత్తం ఇప్పకుండా జస్ట్ అలా బ్లౌజ్ మందం చూపిస్తున్నాను. బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది అండ్ చివర్లో బ్లౌజ్కి అంచులకి హ్యాండ్స్కి డిజైన్ ప్యాటర్న్ లాగా వచ్చిందనమాట. సో ఇది ఒక ఫస్ట్ శారీ. ఇందులో సేమ్ కలర్స్ నేను, మా సిస్టర్ ఇద్దరు ప్రిఫర్ చేసాము. తను పింక్ కలర్ తీసుకుంది, బేబీ పింక్. నాకు పింక్లో చాలా ఉన్నాయని చెప్పేసి నేను రామా గ్రీన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కాటన్ కమ్ సింథటిక్ లాగా ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 850 రూపీస్. శారీకి 850 రూపీస్ కాదండి, 2 శారీస్ కలిపి 850 రూపీస్. సో ఇందులో బ్లాక్ వచ్చేసి కింద బార్డర్లో పింక్ వచ్చింది, పర్పుల్ వచ్చింది, మా సిస్టర్ తీసుకుంది. సో నేను వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా, మన పాకూర్ గ్రీన్ అంటారు చూసారా, ఆ గ్రీన్కి కింద బార్డర్లో ప్రింట్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చిందనమాట. ఓవరాల్గా ఇంతే ప్యాటర్న్, ప్లెయిన్గా ఇలా గీతలు గీతలు వస్తుంది, బట్ శారీ మాత్రం చాలా గ్రాండ్ లుక్లో ఉంది, గ్రాండ్గా ఉంది, చాలా బాగుంది. నేను దీన్ని విడివిడిగా ఒక్కొక్క వ్లాగ్లో చూపిస్తాను మళ్ళీ. సో ఇందులో అంత పర్ఫెక్ట్గా చూపించలేదు కాబట్టి మళ్ళీ ఒక్కొక్క వ్లాగ్లో ఎలాగ షాపింగ్ హాల్ చూపిస్తా కాబట్టి నా బట్టలు కానీ నా కూతురు బట్టలు కానీ చూపిస్తాను. అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ప్యాటర్న్లో వచ్చింది అనమాట, కలంకారీ డిజైన్ లాగా వచ్చింది కింద బార్డర్ అండ్ బ్లౌజ్కి. సో టోటల్గా బాటిల్ గ్రీన్ కలర్ ప్యాటర్న్ 850 రూపీస్, అంటే 425కి ఒక శారీ అనమాట. సూపర్గా ఉంది, చాలా బాగుంది శారీ అయితే, చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా చాలా అల్కగా ఉన్న శారీస్, అంత బరువు ఉన్న హెవీగా ఉన్న శారీస్ తీసుకోలేదు. ఇంతకుముందు చూపించింది ఒక పార్టీ వేర్కి బాగుంటుంది, ఇప్పుడు చూపించింది రెగ్యులర్ వేర్కి బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చున్నీ అండి, లైట్ పర్పుల్ కలర్ చున్నీ. దీని డ్రెస్ అయితే నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను, ఇంకా రాలేదు. దాని చున్నీ డ్రెస్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఇది మా సిస్టర్ నాకు బర్త్డే గిఫ్ట్ చేశారనమాట. సో డ్రెస్ తను కాశీకి వెళ్తే తీసుకొచ్చారు, గుర్తుగా ఉండాలి అని చెప్పేసి. ఒకసారి మా మమ్మీ వాళ్ళు కాశీకి వెళ్తే కూడా నాకు ఒక డ్రెస్ తీసుకొచ్చారు. కాశీలో డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా బాగుంటాయంట. ఎవరైనా కాశీకి వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నా కూతురిది ఫ్రాక్ అనమాట. సో, మన బట్టల కంటే కూడా పిల్లల బట్టలే చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి. ఎంత కాస్ట్లీ ఉంటున్నాయంటే వీళ్ళకి కొన్న బట్టలతో మనకు 2 శారీస్ వస్తాయి. లిటరల్లీ దీని ప్రైస్ వచ్చేసి 1000 ఎబో పడిందండి. సో, ఆఫర్లో తీసుకుంటేనే ఇంత పడింది దీని యొక్క ప్రైస్. సో, ఇక్కడ ఫ్లఫీ హ్యాండ్స్ వచ్చాయి అండ్ అటాచ్డ్ హ్యాండ్స్కి వచ్చాయన్నమాట, బెల్ట్ లాగా వచ్చాయి. సో, డ్రెస్ అయితే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. డ్రెస్ చాలా కంఫర్ట్గా ఉంది. కాటన్ మిక్స్ క్లాత్ లాగా ఉంది. సో, చాలా బాగుంది. సో, ఎటైనా వెస్ట్రన్ పార్టీస్ ఉంటే వేసుకెళ్ళొచ్చు. చాలా బాగుంది. అంటే మేము 6గురం వెళ్ళాం షాపింగ్కి. 6గురికి ఒక్కొక్కరికి 4 జతల బట్టలు వచ్చాయి 16,000కి. సో, అంత కంఫర్ట్గా వచ్చాయి బట్టలన్నీ కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నా కూతురికి తీసుకున్న డ్రెస్సే అనమాట. సో, దీని ప్రైస్ కూడా 700 చేంజ్ పడింది. సో, ఇది కూడా కాటన్ డ్రెస్సే. సో, బయట రెగ్యులర్గా ఎటైనా బయటికి వెళ్ళడానికి వేసుకోవడానికి తీసుకున్నాను. సో, డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. రెగ్యులర్గా తనకి క్రీమ్ షేడ్స్, వైట్ షేడ్స్ డ్రెస్సులు ఎక్కువగా అయిపోయాయి అని చెప్పి కొంచెం డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న నా కుర్తీస్ చూపిస్తాను. సో, ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ కుర్తీ అనమాట. సో, దీని ప్రైస్ వచ్చేసి ఆల్రెడీ వన్స్ బ్యాక్ ఎప్పుడో పిస్తా కలర్ కుర్తీ ఉండే కానీ ఇంకా అది వాడంగా పాతగా అయిపోయిందని చెప్పి మళ్ళీ ఇదే కలర్ షేడ్లో తీసుకున్నాను విత్ 3/4 స్లీవ్స్. సో, ఇంకా చాలా బాగుంది టాప్. దీని కింద బాటంలో బ్లాక్ కలర్, క్రీమ్ కలర్, వైట్ కలర్ ఏ లెగిన్ వేసుకున్నా ఏ ప్యాంట్ వేసుకున్నా బాగుంటుంది. సో, రెగ్యులర్గా బయటకి ఎక్కడైనా వెళ్ళడానికి వేసుకెళ్ళినా బాగానే ఉంటుంది. బ్యాక్లో అయితే ప్లేన్ వచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎంత తెలుసా అంటే 249 రూపీస్. నేను తీసుకున్న నా బట్టలన్నీ కూడా చీప్ అండ్ బెస్ట్గానే వచ్చాయి. మరి కాస్ట్ ఏం కాదు. నా 2 కుర్తీస్ కలిపి 2 శారీస్ కలిపి కూడా నా కూతురికి 2 డ్రెస్సులు రాలేదు. పిల్లల బట్టలు చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా మా బట్టలు అయితే చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చాయి. ఇంత కంఫర్ట్గా వస్తాయని అస్సలు అనుకోలేదు బట్టలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్లో రెగ్యులర్గా ఇంట్లో డైలీ వేర్ వేసుకోవడానికి తీసుకున్నాను. దీని ప్రైస్ ఎంత తెలుసా అండి, జస్ట్ 199 రూపీస్ అంతే. సైడ్ కట్స్ అండ్ 3/4 విత్ స్లీవ్స్, కాటన్ సింథటిక్ క్లాత్ కలిసి ఉంది. నాకు ఇది ఎంత కంఫర్ట్గా అనిపించింది అంటే అంత కంఫర్ట్గా అనిపించింది. ఎందుకంటే ప్రైస్ పరంగా కానీ డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి పరంగా కానీ 199 పెట్టొచ్చు అనిపించింది. చీప్ అండ్ బెస్ట్గా అనిపించింది. అండ్ మొన్న ఫ్రైడే కూడా నేను ఈ కుర్తీ వేసుకొని చూసాను ఎలా ఉంది అని. చాలా కంఫర్ట్గా ఉండే, చాలా బాగుండే, చాలా బాగుంది అనమాట. ఇందులో నాకు రెగ్యులర్ వేర్ ఇంట్లో వేసుకోవడానికి వెతికాను కానీ నాకు దొరకలేదు, నాకు నచ్చలేదు. క్లాత్ కూడా మరి అంత పల్చగా ఏం లేదు, బాగుంది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ నా కూతురికి 2 టీ-షర్ట్స్ డైలీ వైజ్కి ఆర్ బయటకి వెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటాయని 2 టీ-షర్ట్స్ తీసుకున్నాను. సో, దీని ప్రైస్ ఎంత తెలుసా అండి, 340 రూపీస్. సో, జనరల్గా 300 చేంజ్ ఉంది. సో, బ్లూ కలర్ టీ-షర్ట్ ముందు ఏదో బటర్ఫ్లై డిజైన్ వచ్చింది, కొత్తగా ఉందని చెప్పి తీసుకున్నాను. సో, తనకి ఈ ప్యాటర్న్లో లేవని చెప్పేసి. అండ్ హ్యాండ్ కూడా కంఫర్ట్గా ఉంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా బాగుంది. కింద బ్లూ కలర్ జీన్స్, బ్లాక్ కలర్ జీన్స్, వైట్ కలర్ లెగిన్ ఏది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, చాలా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ తీసుకున్న ఈ టీషర్ట్ కూడా నా చిట్టి తల్లి కోసమే, మెరూన్ టీషర్ట్. సో, తనకి ఎప్పుడో చిన్నప్పుడు మెరూన్ కలర్ టీషర్ట్ ఒకటి ఉండే, అది చాలా రోజులు వేసింది. అది గుర్తొచ్చి తనకి మెరూన్ కలర్ బాగా సూట్ అవుతుంది. సో, అది గుర్తొచ్చి సో మళ్ళీ మెరూన్ కలర్ తీసుకున్నాను అనమాట. సో, ఇది కూడా ఆఫ్ హ్యాండ్స్తో వచ్చింది అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా బాగుంది. సో, ఇది కూడా సేమ్ వైట్ కలర్ కింద లెగిన్ వేసిన, వైట్ కలర్ కింద ప్యాంట్ వేసిన, ఏది వేసినా బాగుంటుంది. అండ్ బ్లూ కలర్ జీన్స్ మీద కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని ప్రైస్ కూడా వచ్చేసి 400 చేంజ్ పడింది. సో, మన బట్టల కంటే కూడా పిల్లల బట్టలు చాలా కాస్ట్లీ అయిపోయాయి. అసలు అంత పెట్టలేకపోతున్నాము, అంత ఘోరంగా అయిపోయినాయి బట్టలు. సో, ఇదన్నమాట సిఎంఆర్ షాపింగ్ హాల్. ఇది ఓన్లీ నా కూతురి మట్టుకే. ఇంకా మిగతా మా సిస్టర్ వాళ్ళ కానీ మా మదర్ కానీ శారీస్ కానీ అవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట. సిఎంఆర్లో బట్టలు చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఒక కోంబో ప్యాక్ లాగా తీసుకోవచ్చు, అంత బాగున్నాయి అనమాట. నేను తీసుకున్న క్లాత్స్ కానీ చీరలు కానీ కుర్తీస్, మా పాపవి టాప్స్, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో, ఇదనమాట సండే వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అండ్ సాటర్డే అండ్ సండే వ్లాగ్స్ అయితే రేపు ఎల్లుండి పెడతానమాట. సండేని బాగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో. మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే. మీ యొక్క వ్యూ, లైక్ అలాగే సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, మీ వల్ల
వల్ల నేను నా ఛానల్ ఈ ఇయర్లో మానిటైజర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే ఏం చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన అలాగే ఫుడ్ వ్లాగ్స్, డివోషనల్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా నేను క్లియర్ చేస్తాను అనమాట. మరొక వీడియో అండ్ షార్ట్ కంటెంట్ ఉన్న వీడియో, డివోషనల్ వీడియో అండ్ ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.